అల్లు అర్జున్ పార్టీ పెడతాడా? ప్రశాంత్ కిషోర్‌ను కలిశారా అన్న చర్చ గత కొన్ని రోజులుగా తెలుగు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మీడియాలో ఇది ఇటీవల పెద్దగా వినిపించినప్పటికీ హై లెవెల్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ గుసగుసలు 10, 15 రోజుల నుంచి వినిపిస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ ఏదీ లేదు. కొందరు అల్లు అర్జున్ ప్రస్తుతం తన సినీ కెరియర్‌లో పీక్‌లో ఉన్నారని, ఇలాంటి సమయాల్లో రాజకీయాల్లోకి రావడం సాధారణంగా జరగదు అంటున్నారు. మరి అసలు విషయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మరికొందరు విజయ్ రాజకీయ విజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్లో కూడా కొత్త నాయకుడికి అవకాశం ఉంటుంది అని గుర్తు చేస్తున్నారు. పుష్ప సినిమాలో వినిపించిన పార్టీ అవసరమైతే పార్టీ పెడతావా వంటి డైలాగులు, కుర్చీ రాజకీయాలపై వచ్చిన సూచనలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే ప్రతి సినిమా డైలాగ్కు రాజకీయ అర్థం తీయడం కష్టమే. ఫ్యాన్స్లో తమ హీరో ప్రజానాయకుడిగా ఎదగాలనే కోరిక ఉండడంతో రచయితలు, దర్శకులు కూడా ఇలాంటి డైలాగులను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ దక్షిణ భారతదేశంలో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయం కానే కాదు. ఎంజీఆర్ నుంచి విజయ్ వరకు అనేక ఉదాహరణలున్నాయి. విజయ్ విజయం తర్వాత పరిస్థితి మారిందనేటువంటి విశ్లేషణ క్రమంగా బలపడుతుంది. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, చిరంజీవి వంటి రాజకీయ ప్రయోగాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో సినీ నటులు రాజకీయ ప్రవేశంపై కొంత వెనుకంజలో ఉండేవారు. కానీ డిఎంకే, ఏఐఏడిఎంకే మధ్య తీవ్రంగా విభజించబడిన తమిళనాడు రాజకీయాల్లో విజయ్ విజయవంతం కావడం, ఆంధ్రప్రదేశ్ లాంటి పోలరైజ్ స్పేస్లో కూడా మూడో ప్రత్యామ్నాయం సాధ్యమనేటువంటి భావన ఇప్పుడు తెరపైకి వచ్చింది. అందుకే అల్లు అర్జున్ పార్టీ ఆలోచన నిజమైతే దానికి విజయ్ ప్రభావం కూడా ఒక కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే తెలంగాణలో పార్టీ పెట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల పార్టీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన వంటి అనుభవాలు తెలంగాణలో ఆంధ్ర మూలాలు ఉన్న నాయకులకు పెద్దగా ఫలించేది లేదని నిరూపించాయి. అల్లు అర్జున్ కూడా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి కావడంతో రాజకీయ ఆలోచన ఉంటే అది ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని భావించడం జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ అంశం కూడా ఆసక్తికరమే. గతంలో వైఎస్ జగన్ ఆయన సేవలు వినియోగించుకున్నప్పుడు టీడీపీ అతి తీవ్రంగా విమర్శించింది. కానీ తర్వాత గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు, లోకేష్తో ప్రశాంత్ కిషోర్ సమావేశమైన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అందువల్ల కొత్త పార్టీ పెట్టాలనుకునే ఎవరైనా ప్రముఖ రాజకీయ వ్యూహకర్తను కలవడం అసాధారణం కాదనేటువంటి వాదన వినిపిస్తుంది. మొత్తంగా చూస్తే అల్లు అర్జున్ వెంటనే పార్టీ ప్రకటించబోతున్నారని చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ ఎక్కడో ఒక చోట ఒక ఆలోచన, చర్చ, పరిశీలన జరిగి ఉంటుంది అనేటువంటి స్థాయిలో మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆయన కొత్త సినిమాలతో బిజీగా ఉండడం, మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాలు కీలక స్థానాల్లో ఉండటం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత పోటీతో నిండిపోవడం వంటి అంశాలు తుది నిర్ణయాన్ని ప్రభావితం చేసే కీలక కారకాలుగా కనిపిస్తున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే అల్లు అర్జున్ పాలిటిక్స్లోకి వస్తాడని మీరు భావిస్తున్నారా, లేక అల్లు అర్జున్ పాలిటిక్స్లోకి రాడని మీరు భావిస్తున్నారా? అందరూ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.